పెన్షన్ 4000 రూపాయలు ఇస్తున్నారు. అది నిజమా కాదా? ఇచ్చారా? దమ్ముగా విజయ్ కిరణ్ గారు నేను ఆగిపోతా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 4000 ఇచ్చారా చెప్పండి, నేను ఆపేస్తాను, నేను నోరు మూసుకుంటా. చెప్పండి, ఇచ్చారా? ఇచ్చారా చెప్పండి. ఇది ఇలాంటి మేమేదో చేసామని కాదు. ఈ రోజు దివ్యాంగులు సార్, నేను ఫినిష్ చేస్తున్నా. ఈ రోజు దివ్యాంగులకి ఎవరైతే పాపం కళ్ళు లేక, కాళ్ళు లేక, చేతులు లేక, పాపం అవయవ లోపాలతో ఉంటే వాళ్ళ పింఛన్లలో కూడా కోత వేధించినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే సురేష్ గారు మొన్న తిరుపతి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు సురేష్ గారు ఏమంటారంటే మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి అయ్యాంగా పట్టుకున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. ఇవాళ రోజున నేను ఒక మాట అంటున్నా సార్, దిన్నె మండలం ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న వీరనాగరెడ్డి అతనికి లైసెన్స్ ఎందుకు ఇప్పించాడు? అతను ఇవాళ రోజున ఎర్రచందనం స్మగ్గల్ గా ఎందుకు తయారయ్యాడు? ఇదంతా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు. మరి వీళ్ళు 854 లైసెన్సులు ఎందుకు ఇప్పించారు? ఎర్రచందనం స్మగ్లర్లుగా ఎందుకు మార్చారు? కేవలం కడపలోనే ఇంతమందికి ఎందుకు ఇప్పించారు అనేది ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఇంకేమనంటే పైపెచ్చు మొన్న తిరుపతి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ట్రాక్ ప్యాంట్ వేసుకొచ్చారు. ట్రాక్ ప్యాంట్ వేసుకొచ్చి ఇన్ని ఎర్రచందనం దంగలు పట్టుకున్నారు, అది మా ఆయంలో అన్నారు. మాట్లాడడానికి కొంచెం బుర్ర ఉండాలి, లేదంటే కొంచెం సిగ్గు ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు మేము అది కాదు, మీరు నీతి న్యాయం ప్రకారంగా మాట్లాడాలి. మీ ప్రభుత్వ హయాంలో ఒక ఎర్రచందనం దుగ్గ కూడా పట్టుకోలేదు. మీరు స్మగ్లర్ని తయారు చేశారు. మీ పార్టీ కార్యకర్తల్ని అరాచక శక్తులుగా మీరు ఉపయోగించేట్టు చేశారు. మీ పార్టీలో ఉన్న ఒక మండల కార్యదర్శికి కూడా గన్ లైసెన్స్ ఇచ్చారంటే మీరు ఎటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అనేది రాశారు మీరు? ఇవాళ రోజున మళ్ళీ రప్ప కార్డులు పట్టుకొని ఇవాళ రోజున ఇదే సంస్కృతి మీరు పాటిస్తూ ఇవాళ రోజున మళ్ళీ 2029 వస్తాము, గంగమ్మ జాతరలో రప్ప అంటారా? అంటే మీరు చెప్పిందల్లా ఊపొట్టడానికి మేము సిద్ధమా? ఇందాక సురేష్ గారు మీరు ఒక మాట అన్నారు, ఫుడ్ పాయిజన్ చాలా ఎక్కువైపోయింది కూటమి ప్రభుత్వం అన్నారు. నేను చెప్తున్నాను, పోలవరం నియోజకవర్గంలో తాగే వాటర్ ట్యాంకులో డ్రైనేజీ వాటర్ కలిసి 4 పిల్లలు చనిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. దానికి నేనే సాక్ష్యం. ఇవాళ వరకు కూడా దానికి సమాధానం చెప్పండి. ఇందాక ప్రముఖ అడ్వకేట్ గారు వెంకటేష్ గారు ఇంకో మాట అన్నారు, ఇల్లిటరేట్ సమాధానం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సార్ ఒకటి చెప్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇవాళ రోజున ఈ సంఘ విద్రోహులు, ఈ అరాచక శక్తులు, ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళు చేసే చేష్టలు సోషల్ మీడియా ప్రకారంగా కానీ వీళ్ళకు ఉన్న మీడియా ప్రకారంగా కానీ ఎటువంటి విమర్శలు చేస్తున్నారు మీరు?